Hi friends, today I am going to explain you R letter pronunciation and R letter rules in our English language. ఒకవేళ ఈ ఆర్ లెటర్ రూల్స్ మనం నేర్చుకున్నట్లయితే ఎటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయంటే నేను ఒకసారి చెప్తాను ఇంట్రడక్షన్లో. ఒక ఫారినర్స్ ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు ఆ లాంగ్వేజ్ని. అదేవిధంగా మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈజీగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇట్లా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా మనకు ఇంగ్లీష్ మూవీస్ మనం చూస్తుంటాం, స్టార్ మూవీస్లో కావచ్చు, హెచ్బిఓ ఛానల్లో కావచ్చు. ఆ మూవీస్ని మనం ఈజీగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యాక్సెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉందనేది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, టైమ్స్ నౌ కావచ్చు, అదేవిధంగా మిర్రర్ నౌ కావచ్చు. ఈ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళ యాక్సెంట్ కానీ ప్రొనౌన్సియేషన్ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా మనం మాట్లాడవచ్చు. అటువంటి క్రెడిట్ మనకు దేనికి ఉందంటే ఆర్ లెటర్ రూల్స్ అనేది ఉందన్నమాట. ఈ టాపిక్ చాలా ఎసెన్షియల్ అండి, ఎందుకంటే ఇదొక్క టాపిక్లో మనకు ఒక 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ కనుక మనం పర్ఫెక్ట్ 100% నేర్చుకుంటే మనం ఫారినర్స్ లాగా మాట్లాడచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఆర్ లెటర్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆర్ లెటర్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫస్ట్ బిగినింగ్ ఇంట్రడక్షన్కి వస్తే మనకి ఏంటంటే చూడండి, ఇంట్రడక్షన్లో ఒక 3 సెంటెన్సెస్ ఇస్తాను. ఆ 3 సెంటెన్స్లో మనం వాళ్ళు ఫారినర్స్ ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు, మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఇట్ ఈజ్ వెరీ క్లియర్. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ సెంటెన్స్లో చూడండి ఎండింగ్లో క్లియర్ అనే వర్డ్ ఉంది. ఆ క్లియర్ అనే వర్డ్ ఎండింగ్లో ఆర్ లెటర్ అనేది ఉంది. మన కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఆర్ లెటర్ గురించి డిస్కషన్స్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనే దాంట్లో క్లియర్ అనే వర్డ్లో ఎండింగ్లో ఆర్ లెటర్ ఉంది. దీన్ని నేను ప్రొనౌన్స్ చేయట్లే, క్లియర్ అంటున్నా కానీ క్లియర్ అనట్లే. అది ఎందుకు సైలెంట్ లెటర్ అవుతుందో నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, వాళ్ళు ఈ విధంగానే అంటారు ఫారినర్స్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. షార్ట్కట్లో పోతే ఇట్స్ వెరీ క్లియర్ అంటుంటారు. మనమేమో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అని ఈ విధంగా కంప్లీట్గా ప్రొనౌన్స్ చేస్తాం. కానీ రూల్స్ ప్రకారం క్లియర్ అనే ఎండింగ్లో ఆర్ లెటర్ సైలెంట్ అండి. అదేవిధంగా వేరే ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ ఆమ్ రైట్ అంటుంటాను. ఐఎమ్ రైట్ అంటుంటారు, నేను ఓకే అంటుంటాను. ఐఎమ్ రైట్. ఈ ఆర్ లెటర్ అనే దాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ సైలెంట్ లెటర్ కాదండి ఆర్ లెటర్ అనేది, ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నాం అనేది మనకు రూల్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం. బార్కింగ్ డాగ్స్. బార్కింగ్ డాగ్స్. డాగ్స్ అనొద్దండి, డాగ్స్, జ్ సౌండ్ రావాలి. ఇక్కడ బార్కింగ్ అనే దాంట్లో నేను ఆర్ ప్రొనౌన్స్ చేయట్లేను, బాకింగ్. బాకింగ్ అనాలి కానీ బార్కింగ్ అనొద్దు. ఎందుకు అనొద్దో, ఎందుకు ఇక్కడ సైలెంట్ లెటర్ అవుతుందో నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఇది మనకు ఎందుకు మీకు చెప్పానంటే అసలు మనకు అక్కడ సెంటెన్స్లో ఎందుకు సైలెంట్గా మనకు ఆర్ లెటర్ ఉంది, కొన్ని చోట్ల ఆర్ ప్రొనౌన్స్ చేయబడుతుంది, అటువంటి క్లారిటీ మనకు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. అది ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ ఉంటాయి. ఆల్ఫాబెట్లో మనకు వచ్చేసి 26 లెటర్స్ ఉంటాయి. మనకి ఏబిసిడీలు మొత్తం ఎన్ని ఉంటాయండి? 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్లో మనకు ఏంటి, వోవెల్స్ వచ్చేసి 5 ఉంటాయి. అదేవిధంగా కాన్సోనెంట్స్ వచ్చేసి 21 ఉంటాయి. ఈ వోవెల్స్ ఏంటంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ని మనం ఏమంటాం అంటే ఓవెల్స్ అంటుంటాం. ఏమంటాం? ఓవెల్స్ అంటుంటాం. ఏ, ఈ, ఐ, ఓ, యు 5 లెటర్స్. రిమైనింగ్ 21 లెటర్స్ని మనం ఏమంటామంటే కాన్సోనెంట్స్ అంటుంటాం. అది బి కావచ్చు, సి కావచ్చు, ఎఫ్ కావచ్చు, జీ కావచ్చు, కే కావచ్చు, ఏదైనా కావచ్చు. మిగతా రిమైనింగ్ 21 లెటర్స్ని మనం ఏమంటాం? కాన్సోనెంట్స్ అంటుంటాం. ఓకే, ఈ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనకేంటి ఆల్ఫాబెట్ A to Z ఉంటాయి, ఓవెల్స్ తెలుసు, మనకు కాన్సోనెంట్స్ తెలుసు. ఇవి వస్తే మనకు ఆర్ లెటర్ రూల్స్ వచ్చినట్లే. ఆర్ లెటర్ రూల్స్ మొత్తం మనకు 3 ఉంటాయని చెప్పాను. దాంట్లో బిగినింగ్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఏంటంటే రూల్ 1 వచ్చేసి, మంచిగా వినండి, 3 రూల్స్ ఇవి వస్తే మనకు మంచిగా ఇంగ్లీష్ ప్రొనౌన్స్ చేయవచ్చండి.
ఒక వర్డ్ ఎండింగ్లో ఆర్ లెటర్ ఉంటే ఆ ఆర్ లెటర్ మనకు సైలెంట్ లెటర్ అయిపోతుంది. ఎటువంటి వర్డ్ అయినా సరే ఒక వర్డ్ ఎండింగ్లో మనకు ఆర్ లెటర్ ఉంటే అది సైలెంట్ లెటర్ అయిపోతుంది. వర్డ్ ఎండింగ్లో ఆర్ లెటర్ ఉంటే అది సైలెంట్ లెటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూపెడతాను. ఫియర్ అనే వర్డ్ ఉంది, అదేవిధంగా క్లియర్ అనే వర్డ్ ఉంది. ఫియర్, క్లియర్. అదేవిధంగా మదర్ అనే వర్డ్ ఉంది అండ్ ఫాదర్ అనే వర్డ్ ఉంది. అదేవిధంగా సిస్టర్ అనే వర్డ్ ఉందండి. ఈ వర్డ్స్లో కంప్లీట్గా మనకు ఎండింగ్లో ఆర్ లెటర్స్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేసారా లేదో? ఎండింగ్లో ఆర్ లెటర్ వచ్చినాయి. మనకు ఆర్ రూల్స్లో ఫస్ట్ బిగినింగ్ రూల్ ఏంటండి? ఒక వర్డ్ ఎండింగ్లో ఆర్ లెటర్ వస్తే ఆ ఆర్ లెటర్ అనేది కంపల్సరీ మనకు సైలెంట్ లెటర్ అవుతుంది. చూద్దాం. ఫియర్ అనొద్దు దీన్ని, ఎందుకు? ఎండింగ్లో ఆర్ వచ్చింది కాబట్టి ఇది సైలెంట్ అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఫియో అనాలి. ఫియో అంతే, ఫియర్ అనొద్దు. అండ్ క్లియో అనాలి కానీ క్లియర్ అనొద్దు. అండ్ మదర్, ఆర్ సైలెంట్. మదర్ అనొద్దు. ఫాదర్ అనొద్దు. సిస్టర్ అనొద్దండి. ఎందుకు? ఎండింగ్లో ఆర్ లెటర్స్ వచ్చినాయి కాబట్టి మనకు ఆర్ లెటర్స్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి రూల్ అండి. అది ఫారినర్స్ యూజ్ చేస్తుంటారు, మనం యూజ్ చేయము ఇక్కడ. కానీ మ్యాక్సిమం మనకు ఆ రూల్ యూజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే, మనకు ఒక వర్డ్లో, ఒక పదంలో ఆర్ లెటర్ వస్తే ఆ ఆర్ లెటర్ తర్వాతకి మనకు ఎటువంటి కాన్సనెంట్ లెటర్ కానీ సౌండ్ కానీ వచ్చినా అప్పుడు ఆ ఆర్ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుందండి. మంచిగా వినండి. ఒక పదంలో మనకు ఒక ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ వస్తే అప్పుడు ఆర్ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ లెటర్ తర్వాతకి మనకు కాన్సోనెంట్ లెటర్ వస్తే అప్పుడు ఆర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. సెకండ్ రూల్ ప్రకారం చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటిది? ఇందాక ఒక వర్డ్ చెప్పాను, బార్కింగ్ అన్నాను. బార్కింగ్. దీంట్లో చూడండి, ఆర్ లెటర్ తర్వాత మనకు రూల్ ఏంటి? ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ వస్తే ఆ పదంలో ఆర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆర్ లెటర్ టాపిక్. చూడండి, ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ కే వచ్చింది కాబట్టి బార్కింగ్ అంటాం కానీ బార్కింగ్ అనం. బార్కింగ్ అంటాం కానీ బార్కింగ్ అనొద్దు. అండ్ బర్డెన్, ఆర్ లెటర్ తర్వాతకి డి కాన్సనెంట్ లెటర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమనాలి? బర్డెన్ అనొద్దు. వీ డోంట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ బర్డెన్. ఈ విధంగా ఆర్ లెటర్ ప్రొనౌన్స్ కాదండి, సైలెంట్ లెటర్ అవుతుంది. అదేవిధంగా CURD, కర్డ్. ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ డి వచ్చింది కాబట్టి కర్డ్ అనాలి కానీ కర్డ్ అనొద్దు. ఏమనాలి? కర్డ్ అనొద్దు. అదేవిధంగా ఫేమస్ వర్డ్ అండి, స్మార్ట్ అంటుంటాం. చాలా యూస్ఫుల్ ఇది వర్డ్. ఇది స్మార్ట్ టీవీ అంటుంటాం, స్మార్ట్ టెలివిజన్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ మొబైల్ అంటుంటాం. ఈ విధంగా స్మార్ట్ అనడానికి రీజన్ ఏంటంటే, స్మార్ట్ అన్నాము దాంట్లో ఆర్ ఉన్నప్పటికీ ఇట్లా మనం స్మార్ట్ అన్నాం కదా, అది మనం డైలీ యూజ్ చేసేటువంటి వర్డ్. స్మార్ట్ అనడానికి రీజన్ ఏంటంటే, దీంట్లో ఉన్న ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ వచ్చింది కాబట్టి దెన్ ఇట్ బికమ్స్ సైలెంట్ లెటర్, ఆర్ లెటర్. ఓకేనా? అందుకని స్మార్ట్ అంటుంటాం. అంటే సెకండ్ రూల్ ప్రకారం ఏంటంటే, ఒక వర్డ్, ఎటువంటి వర్డ్ అయినా సరే దాంట్లో ఉన్న ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ వస్తే అప్పుడు ఆర్ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. దాన్ని మనం ప్రొనౌన్స్ చేయొద్దు. ఈ విధంగా మనకేంటంటే 2 రూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫర్దర్గా మనకేంటంటే థర్డ్ రూల్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రూల్ మనకు వచ్చేసి ఏంటంటే, సెకండ్ రూల్లో ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ వస్తే ఆర్ సైలెంట్ అయింది. ఇప్పుడు ఏంటంటే థర్డ్ రూల్లో ఆర్ లెటర్ తర్వాతకి ఓవెల్ లెటర్ వస్తే అప్పుడు ఆర్ ప్రొనౌన్స్ చేయబడుతుంది, అప్పుడు సైలెంట్ లెటర్ కాదు. అందుకని ఇంతకుముందు ఆల్ఫాబెట్లో ఓవెల్స్, కాన్సనెంట్స్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే,
కాన్సనెంట్ లెటర్ వస్తేనేమో ఆర్ లెటర్ తర్వాతకి ఆర్ సైలెంట్ అవుతుంది. ఒకవేళ ఓవెల్ లెటర్ వస్తే మాత్రం ఆర్ ప్రొనౌన్స్ చేయబడుతుంది. రూల్ 3లో చూడండి, మనకు వచ్చేసి ఆర్ లెటర్ తర్వాతకి ఓవెల్ లెటర్ వస్తే ఆర్ ప్రొనౌన్స్ చేయబడుతుంది. ప్రొనౌన్స్డ్ ఆర్ లెటర్ని ప్రొనౌన్స్ చేయాలి, సైలెంట్ లెటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రీ అండ్ ఫ్రీడమ్ అండ్ రియల్, ఈ విధంగా చూడండి. ఈ 3 వర్డ్స్లో మనకు ఆర్ లెటర్స్ ఉన్నాయి. ఆర్ లెటర్ తర్వాతకి ఓవెల్ లెటర్ వచ్చింది కాబట్టి మనం ఆర్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఫ్రీడమ్, ఫ్రీ, ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ అది ఓవెల్ లెటర్ వచ్చింది కాబట్టి మనం ఆర్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఫ్రీ అంటున్నాం కానీ ఫీ అనట్లే. అండ్ ఫ్రీడమ్లో ఇట్లా ఆర్ లెటర్ తర్వాతకి మనకు ఓవెల్ లెటర్ వచ్చింది కాబట్టి ఆర్ ఈస్ ప్రొనౌన్స్డ్. అండ్ రియల్, ఆర్ తర్వాతకి ఓవెల్ లెటర్ వచ్చింది కాబట్టి మనకు దీన్ని ప్రొనౌన్స్ చేస్తుంటాం. ఈ విధంగా థర్డ్ రూల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇవి మనకు ఆర్ లెటర్ టాపిక్ సంబంధించినటువంటి 3 రూల్స్. ఫస్ట్ రూల్ మళ్ళీ బిగినింగ్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ రూల్ ఏంటి, ఒక వర్డ్ ఎండింగ్లో ఆర్ లెటర్ ఉంటే దాన్ని ప్రొనౌన్స్ చేయొద్దు, దెన్ ఇట్ బికమ్స్ సైలెంట్ లెటర్. సెకండ్ రూల్, ఒక వర్డ్లో ఆర్ లెటర్ తర్వాతకి కాన్సనెంట్ లెటర్ ఉంటే అప్పుడు ఇట్లా మనకు ఆర్ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. థర్డ్ రూల్లో మనకేంటి, ఒకవేళ ఒక వర్డ్లో ఆర్ లెటర్ తర్వాతకి మనకు ఓవెల్ లెటర్ వస్తే మాత్రం అప్పుడు ఆర్ లెటర్ని ప్రొనౌన్స్ చేయాలి. ఇవి మనకు 3 రూల్స్ అండి. ఈ క్లాస్ని మీరు 100% పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి, బాగా ప్రాక్టీస్ చేయండి డైలీ. అది నోట్స్లో రాసుకుంటారా, మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా అనేది మీ ఇష్టం. ఆ వీడియో ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు, బిగినింగ్ టు ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మొత్తం కంటిన్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. చాలా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రొనౌన్స్ చేయండి, లైక్ ఏ ఫారినర్ లాగా ప్రాక్టీస్ చేయండి, ఆ విధంగా మాట్లాడండి. ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి. మన టార్గెట్, ఈ ఛానల్ యొక్క టార్గెట్ ఏంటంటే అది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వారైనా సరే, మనకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే నేర్చుకోవాలని ఒక తపన ఉంటే కంపల్సరిగా ఈ వీడియోస్ చాలా సపోర్ట్ అవుతాయి. మనకు పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఈజీగా ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఒక కాన్సెప్ట్ మొత్తం మనకు ఈ ఛానల్ ద్వారా మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.